పెండింగ్ లో ఉన్న సుమారు 15,000 కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధన్ పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో ఉషోదయ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించి సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి వినయ్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్ మాట్లాడుతూ బకాయిల చెల్లింపులో జాప్యంతో కళాశాల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడాలని, బకాయిల కోసం ప్రశ్నిస్తున్న కళాశాల యాజమాన్యాలను బెదిరించడం మానుకోవాలని సూచించారు. విద్యార్థులు, యువత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డింపుల్ రెంజల్ మండల అధ్యక్షుడు అజయ్, ఎడపల్లి మండల అధ్యక్షుడు సాయి, కిరణ్, రాజు, శ్రీకాంత్, భాస్కర్, వెంకట్, ఆకాష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. దానికి భారతీయ జనతా యువత నుంచి అనేక రోజులుగా పోరాటాలు చేస్తుంది. అందులో భాగంగా గత 15-20 రోజుల నుంచి ప్రతి ఒక్క కాలేజీలో విద్యార్థుల వద్దకే మారుతుంది. ముఖ్య కారణం అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని చెప్పేసి ఒక ఫారం మాకు అందజేయండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం బీజేవైఎం ఎల్లప్పుడూ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో సందేహం గత 15 నుంచి 20 రోజులుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమం బీజేవైఎం అందరికి తెలుసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి చెల్లించకపోతే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏదైతే డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందో ఆ విద్యార్థుల పక్షాన బీజేవైఎం పోరాటం చేయాలి అని చెప్పి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులతోనే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బోధన్ ఉషోదయ డిగ్రీ కళాశాలకు రావడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా నేటికి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇస్తలేవు అని అడిగితే కేసులు, దారులు. దాన్ని ఉద్దేశించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం యువమోర్చా ఆధ్వర్యంలో ఈ ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించాలని పిలుపులో భాగంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం, మీరు చేసినటువంటి సంతకాల సేకరణ ఏదైతే మీకు ఇస్తారు యువమోర్చా పాంప్లెంట్ మీద సంతకాల సేకరణ, ఈ సంతకాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందజేయడం. ఒకవేళ అది కూడా దిగి రాకపోతే పెద్ద ఎత్తున రేపు పొద్దున మనం నష్టపోతాం. మనం జేబులో నుంచి డబ్బులు కట్టాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యువమోర్చా పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించి సంతకాల సేకరణ చేయవలసిందిగా కోరుతాం. భారత్ మాతాకి. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమాన్ని ఈరోజు బోధన్ నియోజకవర్గ స్థాయి డిగ్రీ కాలేజ్, ఉషోదయ డిగ్రీ కాలేజ్లో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే విద్యార్థులకు గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి 15,000 కోట్ల రూపాయలు బకాయి ఇప్పటి వరకు రిలీజ్ కాకుండా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతూ, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే విద్యార్థులను ఉద్దేశించి నీచంగా మాట్లాడడం, అడిగినందుకు వాళ్ళపై కేసులు పెట్టడం, దీనికోసం కొట్లాడుతున్న బీజేపీ యువమోర్చాపై కూడా దాడులు జరిపించడం, ఇదే ఆనవాయితీగా ఆ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే జరుగుతుంది. మేము కొట్లాడుతున్నది విద్యార్థుల భవిష్యత్తు కోసం. మా కొట్లాటని అణివేయించడానికి ఏదో ఒక రూపంలో మాపై దాడులు చేస్తూ మీరు ఎన్ని దాడులు చేసినా మాకేం బాధ లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు చెల్లించండి. వెంటనే బేషరతుగా వారికి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేసి వాళ్ళ జీవితాలతో చెలగాట ఆలనుకుంటా. మీరు కేంద్ర ప్రభుత్వానికి జంజీతో పెట్టుకోకండి వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంది? మీరు చేస్తున్నది ఇక్కడ ఉన్న తెలంగాణ యువతతో పెట్టుకోకండి. ఒక్కసారి తెలంగాణ యువత గతంలో ఏదైతే చేసి పోరాటాలను స్ఫూర్తిగా చూడండి. ఒక్కసారి వాళ్ళు తెగించి విద్యార్థులు మీపై దాడి జరిగిందనుకో మీరు తట్టుకోలేరు. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మేము వచ్చిన వెంటనే ఈ 15,000 కోట్ల రూపాయలు ఏదైతుందో
ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఫస్ట్ సంతకం దాని మీద పెట్టే ప్రయత్నం మా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మా యువమోర్చా నుంచి మేము బలంగా వారికి చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి అయినటువంటి విజయకృష్ణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడి మొట్టమొదటిసారి మన బోధనకి రావడం జరిగింది. వారు కూడా ఒక 2 నిమిషాలు వారు ప్రసంగాన్ని ఇస్తారు. నమస్కారం. ఈరోజు ఫీజు బకాయి బీజేపీ లడాయి యొక్క భాగంగా ఈరోజు బోధన్ నియోజకవర్గంకి రావడం జరిగింది. ఈ బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కాలేజ్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల నుంచి సంతకాల సేకరణ చేపట్టడం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన వాగ్దాన్ని మర్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆట ఆడుకుంటున్న సమయంలో మా బీజేవైఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ యొక్క సంతకాల సేకరణకు బీజేవైఎం ఎప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం కొట్లాడుతూనే ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తగిన బుద్ధి మా బీజేవైఎం ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెబుతాం. త్వరలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ స్కాలర్షిప్ల ఈ యొక్క సమస్య విద్యార్థుల కోసం ఎప్పుడు ముందు ఉంటాం. రాను రోజులలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రంగా చేసి అవసరమైతే అసెంబ్లీ ముట్టడికైనా మేము వెనుకాడుగు వేయమని చెప్పేసి ఈ రూపంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీడియా మిత్రులను ఈరోజు బీజేవైఎం బోధన్ శాఖ ఆధ్వర్యంలో ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కినప్పటి నుంచి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాను, విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాను, విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటా ఉన్నాను. విద్యార్థులనే ఏదైతే బంగారు తెలంగాణలో విద్యార్థుల ఆత్మ బలిదానం సాధించిన తెలంగాణలో ఈ విద్యార్థులను నాశనం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు మనకు సూర్య కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్న క్రిమినల్ వేస్ట్ అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఈరోజు విద్యార్థులు చదువుకుంటామంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేనంటే ఈ ప్రభుత్వం దౌర్భాగ్యం ఎంతగానో ఉందని మనం ఆలోచించాలి. ఈరోజు విద్యార్థుల కోసం భారతీయ జనతా యువమోర్చా అనేక పోరాటాలు చేస్తా ఉంది. గత 15-20 రోజులుగా విద్యార్థులకు సంకల్పంగా విద్యార్థులు ఆదుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకూడదు, అంధకారంలో నెట్టివేయకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా యువమోర్చా విద్యార్థుల పక్షాన పోరాటం చేసింది. ఈ రోజు మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, వెంటనే బకాయి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున బీజేవైఎం అనేక కార్యక్రమాలకు పిలుపునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దిగాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మీ నియోజకవర్గ విద్యార్థుల కోసమైనా రేవంత్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఆనాటి ఆంధ్ర పాలకులకి భయపడలే రేవంత్ రెడ్డి అంతా. ఆనాడు గద్దెనెక్కినటువంటి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఢిల్లీకి బాసులు కావచ్చు కానీ తెలంగాణకు బాసులు కావచ్చు. ఈ బెదిరింపు రాజకీయాలు తెలంగాణలో నడువై. తెలంగాణ విద్యా సంస్థల యాజమాన్యాలకు కూడా మేము అండగా ఉంటాం, విద్యార్థులకు అండగా ఉంటాం. ఫీజు బకాయి విషయంలో మీరు బెదిరింపు రాజకీయాలు చేస్తే దానికి ధీటుగా తెలంగాణ సమాజం చెప్పడానికి సిద్ధంగా ఉంది. బెదిరింపు భయపడి రాజకీయాలు చేయవద్దు, దయచేసి హెచ్చరిస్తున్నాం. రాజకీయాలు ఈరోజు రేవంత్ రెడ్డి బెదిరిస్తే ఇక తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. ఆంధ్ర గులాంలు గారు భయపడడానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. యావత్ విద్యార్థుల పక్షాన విద్యా సంస్థలకు ఏదైతే వాళ్ళు అడిగింది ఏందన్నా, ఫీజు రియంబర్స్మెంట్, చదువుకు దూరం అవుతారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఒక నెల గంజి నూనె లేకపోతే మనం ఉపవాసం ఉంటాం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యా సంస్థలకు బెదిరింపు రాజకీయాలు చేసే వారికి తగునా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.